పత్రిజీ గారు తెలిపిన ఆత్మ విద్య యొక్క సారాంశం ఏంటండి? మీకు ముందే చెప్పాను, ఆత్మ విద్య అనకుండా బ్రహ్మ సాధన అనటం గొప్ప విశేషం. ఓహో, బ్రహ్మైకమైనటువంటి సాధన అది అనటం అంటే బ్రహ్మను చూడాలనేటువంటి యొక్క ఆపేక్ష. ఈ బ్రహ్మం అంటే ఏంటి అసలు? అచరమైనటువంటిది, రూపం లేనటువంటిది. ఆత్మకు రూపం ఉందా? రూపం లేదు. మరి నువ్వు ఎందుకు ఎలా నడుచగలుగుతున్నావు, ఎలా మాట్లాడగలుగుతున్నావు, ఎలా చూడగలుగుతున్నావు, భోంచేయగలుగుతున్నావు, ఈ పదార్థాన్ని ఎలా గుర్తించగలుగుతున్నావు? అంటే లోపల ఆత్మస్వరూపమైనటువంటి పరమాత్మ ఉన్నాడనే కదా. ఆ పరమాత్మను తెలుసుకోవటం కోసమే బ్రహ్మ విద్య. బ్రహ్మం ఎక్కడో లేడు, అంతర్యామి అయి ఉన్నాడు. కాబట్టి ఆ అంతర్యామిని తెలుసుకోవాలి అంటే ముందు ఆత్మజ్ఞానం కావాలి. ఆ ఆత్మజ్ఞానం కలిగితేనే బ్రహ్మం తెలుసుకుంటావు. ఆ బ్రహ్మం తెలుసుకోవాలంటే నీవు శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అంటే శ్వాస ధ్యాస రెండు. ధ్యాస అంటే ఇక్కడ ఏమిటి? ఇంద్రియ బంధనం. ఓకే, నీ మనస్సును అచలితం కాకుండా ఉండటం కోసం, చలితం కాకుండా. ఇవాళ ఇక్కడ కూర్చున్నావు, ధ్యానం చేస్తున్నావు, 5 నిమిషాలు 10 నిమిషాలు చేసావు, అక్కడ బిర్యానీ వాసన వస్తుంది, వాడు ఏమైందో, లేకపోతే వాడు పైసలు ఇచ్చేది ఉండే, వాడు ఏమైందో, ఇలాంటివి చేసావనుకో, నీకు ఇంద్రియ నిగ్రహణ ఎక్కడుంది? నీ మనస్సు నీలో లేనప్పుడు నీ ఆత్మ నీలో చెప్పినట్టు ఎలా ఉంటుంది? మనస్సే అన్నిటికీ మూలమైనట్టు. అది విచలితమైనది అనుకోండి, ఒక పుష్పం పైన భ్రమరం తిరుగుతుందే, ఆ భ్రమరం దేని మీద వాలదు. దానికి కావలసిన దాని మీద మకరందం ఎందులో ఉందో అందులో వాలుతుంది, కానీ అది తిరిగేది మాత్రం అలా తిరుగుతూనే ఉంటుంది. నీ మనస్సు కూడా అలే. ఎప్పుడైతే ఒక ధ్యానం మీద, నీ ఒక పుష్పం మీద భ్రమరం వాలి మకరందాన్ని తీసుకుంటుందో, నీ ఇంద్రియాలన్నీ బంద్ అయిన తర్వాత నీకు ఒక సాధనలోకి ఒక స్థిర స్థితి ఏర్పడుతుంది. బుద్ధి అన్యాక్రాంతం కాదు, నీ ఆలోచన విధానం ఒకటి మార్గంలోనే ఉంటుంది. బ్రహ్మను తెలుసుకోవాలనేటువంటి యొక్క జిజ్ఞాసలో నువ్వు ఉంటావు. అనేనాం చింతయత్ యోగ్యతే న చింతయేత్ అన్యయా దేహో పరివృష్టంతే ఆత్మజ్ఞానేన సంప్రాప్తితా. నీ శరీరం మీద ఈగలు బాలుతున్నాయా, దోమలు బాలుతున్నాయా, లేకపోతే వాడు కొడతాడా, ఇవన్నీ నీకు అవసరం లేదు. నువ్వు ఎందులో ఉన్నావు అందులోనే ఉండు, అప్పుడే నువ్వు అక్కడికి వెళ్తావు. నువ్వు ఇక్కడున్నావు, నీలోని వాడు వాడైతే, వాడు నువ్వైతే, నీ వాడు వాడైతే ఇంకా నీకేం కావాలి? వాడే నీ వాడయ్యాడనుకో, నువ్వు వాడి అయ్యావనుకో, ఇంకేముంది? ఓకే, ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఆత్మశక్తిని ఎలా తెలుసుకోవాలంటారు? ధ్యానంతో, జ్ఞానంతో, గురుపదేశంతో, గురుమంత్రంతో. ముందు తనకు కావలసింది ఏమిటి? ఆత్మజ్ఞానం. అది పొందాలంటే ముందు గురు శుశ్రూష అవసరం, గురువు యొక్క సేవ అవసరం, గురువు దగ్గర ఎలా నడుచుకోవాలో నీకు ఆ సభ్యత అవసరం. ఆ గురువు పట్ల నీ విధేయతను ఏ విధంగా చూపిస్తావో దాన్ని బట్టి నీ గురువు నీ మీద అలా యాక్టివ్ అవుతాడు, అలా రియాక్ట్ అవుతాడు ఆయన. వీడిలో ఒక నిష్ఠ ఉంది, ఒకటి సాధించాలనేటువంటి పట్టుదల ఉంది, వీడు తదేక ధ్యాన నిమగ్నుడై ఉంటున్నాడు, నా విద్యలన్నీ వాడికి నేర్పాలి, తర్వాత తరం వారికి నేర్పించడానికి ఈ ఆశ్రమానికి ఒక అధిపతి కావాలి అని వాడిని తయారు చేస్తాడు. గురువు యొక్క అనుగ్రహంతో జీవితం ఎలా మారుతుందంటారు? చాలా మారుతుంది. ఎందుకంటే ఒకటి చిన్న విషయం, పత్రిజీ గారు ఒక మాట చెప్పారు, మధు మాంసాలు బంద్ చేయండి అని. మధువు దేనికి? మత్తు. అంటే తనలో ఉన్నటువంటి యోచనా శక్తిని నశింపజేస్తుంది మత్తు. మాంసం మదాన్ని పెంచుతుంది, అంటే నీ శరీరంలో ఉండబడే ఇంద్రియాలన్నిటినీ క్రౌర్య స్థితిలోకి తీసుకొస్తుంది. ఎందుకు? రజోతమో గుణాలను పెంచుతుంది, నీలో కోపాన్ని, తాపాన్ని, ఈర్ష్య, ద్వేషాలను, అసూయను నీలో పెంపొందింపజేస్తుంది. ఇతరులను చూసే వరకు ఈర్ష్యపడటమో, లేకపోతే ఇతరుల మీద కోపం చెందటమో. మత్తు తీసుకున్నావనుకో, అసలు నువ్వు శరీరమేనా నీది, నీవు రోడ్డేనా, అది ఇక్కడ పడుకుంటామా, ఇక్కడ అంటే విచక్షణా జ్ఞానాన్ని కోల్పోతావు. దానివల్ల నీవు వచ్చింది ఏమిటి? నీవు మనుష్య జన్మ వచ్చిన ఫలితం ఏమిటి? దేని గురించి వచ్చావు, ఏం చెయ్యాలి, ఎలా వెళ్ళిపోవాలి, అది సాధనలోకి రాకుండా నీవు మధుమాంస భక్షణ చేసిన తర్వాత నీ శరీరం ఏ స్థితిలో ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. అదే వదిలిపెట్టండి. నీ సంసారం ఏ విధంగా ఉంటుందో ఆలోచించు. పోనీ నువ్వు తిరుగుతున్న నీ ఇంట్లోనే నీ పిల్లలే, నీ తల్లి, నీ భార్య, వాళ్ళు ఏమంటారో ఒకసారి ఆలోచించు. పోనీ నీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, నీ పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటే వాళ్ళు ఏమంటారు? తాటి స్టూడెంట్ రమ్య తాగుపోతారా అని తిడతారు. అంటే ఆ పిల్లలకు అవమానమా గౌరవమా? అవమానమే. మరి పత్రిజీ గారు ఎందుకు చెప్పారు అంటే గురువు ఉపదేశంతో మార్గాన్ని
సుగమం చేసుకోవటం కోసం, నీ జీవన గమ్యాన్ని మార్చుకోవటం కోసం, నీ జీవన గమ్యంలో పుష్పాలు కురిపించుకోవటం, వసంతాలు కురిపించుకోవటం కోసం, నీ జీవితాన్ని ఒక నందనవనాన్ని సృష్టించుకోవటం కోసం, నీ కుటుంబానికి ఒక మంచి మార్గం చూపటం కోసం, సమాజంలో నీ పిల్లలకు ఒక మంచి గౌరవం ఇవ్వటం కోసం, అందుకు అది గురూపదేశం చేస్తే గురువు వల్ల జరిగేది ఏమిటి అంటే అది నీవు సుఖించడమే కాకుండా నీ పక్కనున్న సమాజాన్ని కూడా ఉద్ధరించబడతావు. అది గురు లక్షణం. చాలా అద్భుతంగా తెలియజేశారు. అది శక్తి ధారలు అనేవి మనిషి యొక్క జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి? ఇది చెప్పడం కొంచెం అసాధ్యమైనా కూడా కొందరికి సాధ్యమవుతుంది. ఇప్పుడు శక్తుల్లో అనేకమైన ఉన్నాయి. అవునవును, అంటే సాత్వికమైన సాధనాపరంగా వచ్చిన శక్తి. సాత్వికం, రౌద్రం, తామసం, క్రోధం, ఈ 4 విధాలు ఉన్నాయి. సాత్విక తత్వంలోకి వెళ్ళినటువంటి శక్తిని సాధించేవాడు లోక కళ్యాణం కోసం చేస్తాడు. అంటే నువ్వు బాగుండాలి, నువ్వు బాగుండాలి, నేను బాగుండాలి, నా చుట్టూ ఉన్న సమాజం అంతా కూడా ఆనందంగా ఉండాలి అని సాత్విక తత్వంలో ఉన్నవాడు ప్రచారం చేస్తాడు. రౌద్రతత్వంలో ఉన్నవాడు, వీడు నాకన్నా గొప్పగా అయిపోతున్నాడు, వీడిని ఎట్లా నాశనం చేయాలి అని ఇప్పుడు ఈ మధ్యన మామూలుగా ఈ చేతబళ్ళు గీతబళ్ళు రౌద్రంలోకి వెళతాడు. వాడు ఎందుకు వాడిని నాశనం పట్టించాలి, వాడు బాగుపడక సమాజాన్ని బాగు చేయక సమాజ నాశనానికి తోడ్పడతాడు. ఆ శక్తిని విభిన్న రూపంలోకి మారుస్తాడు. ఇందులో మంత్రాల్లో లోమం విలోమం అని 2 ఉంటాయి. విలోమం మంత్రం, లోమ మంత్రం, అంటే ఒకే మంత్రాన్ని 2 విధాలుగా చేయొచ్చు. ఓహో, లోమ విలోమం అనే మంత్రాలు ఉంటాయి. లోమ మంత్రం చదివితే సాత్విక తత్వంలోకి వెళ్తాం. విలోమ మంత్రం అంటే ఆ మంత్రాన్ని కిందికి చేసి తిరగబడి చదివేస్తే రౌద్రంలోకి వెళుతుంది. ఆ రౌద్ర మంత్రం ఏం చేస్తుంది, ఎదుటి వ్యక్తిని యొక్క మానసిక స్థితిని దెబ్బతీస్తుంది. దాంతో వాడు అన్ని విధాలా చెడిపోతూ ఉంటాడు. నేను అంటాను, ఒక మెడికల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, ట్రీట్మెంట్ కోసం వెళ్ళాడు. వాడు స్కానింగ్ తీసాడు, అన్ని రిపోర్ట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ ఆఫ్ యువర్ రిపోర్ట్స్, నో ఎనీ డిసీజ్ ఫర్ యూ అని వాడు డిక్లేర్ చేస్తాడు. వీడు వస్తాడు ఇంటికి, ఏడ్చుకుంటూ కూర్చుంటాడు. వాడి అమ్మ దరిద్రం, ఇంటికి వెళ్ళాను, దుకాణానికి, హాస్పిటల్కి వెళ్ళాను, అన్నీ నార్మల్ వచ్చి పడాయి, మరి నాకేమి గతి అని ఏడుస్తూ ఉంటాడు. పక్కోడు వస్తాడు, అరే ఇదంతా కాదురా, నీకు ఎవడో చేసినాడు. వాడు అక్కడికి చూపిస్తాడు, వీడు అక్కడికి వెళ్తాడు. వాడేమంటాడు వీడిని పట్టుకుని, నీకు ఎవడో ఊదేశాడు, ఓ 50,000 1,00,000 నాకు ఇచ్చేసి నేను బాగు చేస్తాను. వాడు బాగా కావాలి, ముందు తచ్చుకుంటూ వాడు ఏదో ఒకటి అమ్మేస్తాడు, పెళ్ళాం పుస్తమెట్లు అమ్మేస్తాడో లేకపోతే ఇల్లు జాగా అమ్ముకుంటాడో ఏదో ఇస్తాడు వాడికి. మళ్ళీ అదే స్థితిలో వీడు ఉంటాడు. కానీ వాడికి సరి అయిన స్థితిని కనుక్కునే వాడు ఎవడైతే ఉన్నాడో సాత్విక తత్వుడు. ఎందుకంటే దైవశక్తి ఉంది మన దగ్గర, సాత్విక శక్తి ఉంది అక్కడ. సమూలంగా నాశనం చేసేటువంటి యొక్క మెయిన్ డాక్టర్ అతను, వీడు కాదు. ఎందుకు, వీడు ఒళ్ళు ఇల్లు 2 గుల్లా అవుతాయి. అటు డబ్బు పోతుంది, ఇటు శరీరము బాగా కాదు, పైపెచ్చు అప్పుల పాలవుతాడు. మరే సాత్విక తత్వం ఉన్నవాడు, వాడు డబ్బును ఆశించడు, వాడి యోగాన్ని ఆశిస్తాడు, వాడి క్షేమాన్ని కోరుకుంటాడు. అరే రానా, అది కాదురా, ఇది నీ గ్రహస్థితి వల్ల ఈ విధంగా జరుగుతుంది, నువ్వు దీనికి చెయ్యి, ఇది చేసిన తర్వాత ఇది చేసుకో, నీకు రెమెడీ దొరుకుతుంది, ఈ రెమెడీ వల్ల నువ్వు బాగుపోతావురా. వాడు చేయని, ఖచ్చితంగా ఆయన మీద నమ్మకం ఉంచి ఆయన చేయని, ఖచ్చితంగా వాడు ఆటోమేటిక్గా 4 రోజుల లోపల లేచి తిరుగుతాడు హాయిగా. ఆధ్యాత్మికంగాను ఆర్థికంగాను ఎదగాలి అని అంటే ఎటువంటి సాధన చేయాలి? మోసం చేయాలి. గోవిందా, నా చేతికి 5 ఉంగరాలు పెట్టుకుంటాను, మెడలో దండలు లాంటి ఇంత మీరు వేసుకున్నటువంటి నక్లెస్సులు లాంటి ఇన్నన్ని వేసుకుంటాను, బంగారు గొలుసులు ఇంత పూసుకుంటాను, నా వెనకో 2 చెంచాగాళ్ళను పెట్టుకుంటాను. గురుగారు 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 తీసుకొస్తారు, వాడు కూర్చోబెడతారు అని వీడంటాడు, అని వాడంటాడు, కథం. వాళ్ళు రేపు చూస్తున్నాం, ఈయన ఒకటే ఆయన ఒకటి, అంత 5,000 10,000, నీకు జాతకం చూస్తా 10,000, నీకు జ్యోతకం చూస్తా 10,000, నీ పెళ్ళం లేచిపోకుండా మంత్రం ఇస్తా, నీ పెళ్ళం వశీకరణం చేయడానికి యంత్రం ఇస్తా. ఆర్థికంగా సంపాదించవచ్చు అని ఈజీ మెథడ్. నోబడీ హ్యాస్ టు బీట్ దట్ పర్సన్. ద డివోటెడ్ ఈజ్ నాట్ ఆస్కింగ్ ఫర్ ఎనీ మనీ, ద డివోటెడ్ ఆస్కింగ్ ఓన్లీ వన్, ద spiritual mentality, the spiritual power, the spiritual dhyana, the spiritual of in the Bhagavan, the Krishna Paramatma, Narayana, Shiva, any god of you can pray it, that a devoted person is asking to you.
దీంట్లో దే ఆర్ ఇన్కమ్, దే గెట్ సంబడి మోర్ అండ్ మోర్ అమౌంట్. నీ ఇంట్లో మూల బాగలేదు, అందుకనే నీకు ఈ దరిద్రం, నీ ఇంట్లో దయ్యం పట్టింది, నీ ఇంటికి ఎవడో చేశాడు, ₹1,00,000 ఇస్తే ఇంట్లో హోమం చేసేస్తాను, బాగు చేస్తాను, ఆర్థికంగా వచ్చినట్టుగా. అలా కాదు. ఆధ్యాత్మికము అంటే ఏంటి? అధః ఆత్మే జ్ఞాన జాయతే మోక్ష. ఆత్మను తెలుసుకోవటం కోసం, పరమాత్మను తెలుసుకోవటం కోసం నిరూపించేది ఆధ్యాత్మికం. వావ్. ఆది ఆత్మిక. ఆత్మను తెలుసుకోవటం మార్గాన్ని చూపే మహత్తరమైనటువంటి మార్గమే భగవత్ సాయుధ్యం. ఆ భగవత్ సాయుధ్యాన్ని తెలుసుకోవటం కోసమే ఏతత్ పఠతే గ్రంథం, ఏతత్ జపేత్ అనుష్ఠిత, ఏతో స్థానే చ నదీనాం, ఏతో దర్శన క్షేత్రే చ ఏతత్ ఆత్మజ్ఞానేన సంప్రాప్తిత ఆధ్యాత్మిక. తీర్థయాత్ర చేయటం, పుణ్యక్షేత్రాలు దర్శించటం, ఏవీ చేతకానప్పుడు ఇంట్లో కూర్చొని భగవద్ధ్యానం చేయటం, మంచి గ్రంథాలు చదవటం, రామాయణ భగవద్గీత ఇత్యాది పుణ్యకార్యాలు చేయటం, యజ్ఞయాగాది కర్మల్లో పాల్గొనటం, ఇది ఆధ్యాత్మిక తత్వం. అంటే మానవుడు తరించడానికి మార్గాన్ని చూపించేది ఆధ్యాత్మికత.